నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. కువైట్లో ప్రతి ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ సెలవు ఇస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కువైట్ క్యాబినెట్ జనవరి 1వ తేదీన సెలవు అని చెప్పేసి అధికారికంగా తెలపడం జరిగింది. అలాగే కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లో ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, ఆఫీసులు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో జనవరి 1వ తేదీ గురువారం, రేపు మనం చూసుకుంటే అధికారిక సెలవు ఉంటుందని చెప్పేసి, అలాగే జనవరి 4వ తేదీ ఆదివారం మళ్ళీ తిరిగి అన్ని కార్యాలయాలు ప్రారంభమవుతాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అలాగే కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ముఖ్య గమనిక అన్నమాట. జనవరి 1వ తేదీ రేపు మనం చూసుకుంటే గురువారం కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా అధికారికంగా సెలవు ప్రకటించింది. కాబట్టి ఎంబసీకి సంబంధించిన ఏవైనా పనులు ఉంటే కానీ మీరు ముందుగానే ఈ రోజు వెళ్ళి పనులు చూసుకోవడం మంచిదన్నమాట. అలాగే ఈ యొక్క సెలవులు మనం చూసుకుంటే కానీ 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. గురువారం జనవరి 1వ సందర్భంగా అధికారిక సెలవు వస్తే కానీ శుక్రవారం జనవరి 2, అలాగే శనివారం జనవరి 3 వారాంతపు సెలవులు కలుపుకుంటే వరుసగా 3 రోజులు కువైట్లో సెలవులు రానున్నాయి. కేవలం ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ప్రైవేటు రంగం మరియు ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆయా యజమానులు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి, అలాగే కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ, ఆరోగ్య శాఖ కానీ, అగ్నిమాపక శాఖ కానీ ఆయా అధికారులైతే సెలవుల పైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో 3 రోజులు సెలవులు రానున్నాయి. ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల మీద ఈ యొక్క 3 రోజులు పనిభారం ఎక్కువగా ఉండనుంది. మామూలుగా శుక్రవారం, శనివారం వస్తేనే కువైట్లో గృహ కార్మికుల మీద పని ఎక్కువగా ఉంటుంది. అటువంటిది కొత్త సంవత్సరం వస్తూ ఉన్న నేపథ్యంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.